థ్యాంక్ యూ సో మచ్. సో సువార్త దగ్గర పెట్టండి మన మోకాల మీద కదా. సో మనం ఎప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళినా మనకు అందరికీ తెలియని విషయం ఏంటంటే ముందు మనం ప్రార్థించాలి. సరే, ప్రార్థిస్తే ఏమవుతుంది, ప్రార్థిస్తే ఎలా నడిపింపబడతాము అనేది. సో ప్రార్థన చేయకుండా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఒక విధంగా మనము రిజల్ట్ చూస్తాము. ప్రార్థన చేసిన తర్వాత అంటే ప్రిపేర్ అంటే సిద్ధపడి వెళ్ళి మనం సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఇంకో రిజల్ట్ చూస్తాం. ఎప్పుడు చూడండి, మనం హీలింగ్ స్కీమ్స్కి రీచ్ అవుట్కి వెళ్తున్నాం కదా. రీచ్ అవుట్కి వెళ్ళకముందు మనం ఏం చేస్తున్నాం? ఎవ్రీడే మార్నింగ్ 2 hours ప్రార్థన చేస్తున్నాం, నైట్ మళ్ళీ 15 minutes ప్రార్థన చేస్తున్నాం. అంటే ప్రతిదీ ఈ సువార్త అనేది ఎక్కడ కనెక్టెడ్ అయ్యి ఉంది అంటే, ఈ సువార్త ప్రకటించడం అనేది ఎక్కడ కనెక్టెడ్ అయ్యి ఉంది అంటే ప్రార్థనకి. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు మనం సిద్ధపరుస్తారు, ఎవరిని మనం రీచ్ అవ్వచ్చు. అంటే కొన్నిసార్లు మనము రోడ్ మీద అలా నడుస్తూ ఉన్నప్పుడు పక్క నుంచి ఒక వ్యక్తికి వెళ్తున్నప్పుడు, మన పక్క నుంచి ఒక వ్యక్తి మన అలా వెళ్తున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది లోపల, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని. అది ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్నాడు ఆ క్షణాలు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అలా నడిపింపడాలంటే మనం మొదటిగా చేయాల్సింది ప్రార్థన. సరే, సువార్త అంటే ఏంటి అసలు? గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే ఏంటి? సువార్త, శుభవార్త అంటే ఏంటి? గుడ్ న్యూస్ అంటే ఏంటి అసలు? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ జీవితం మరెన్నో ఇలా ఉండదు అనేది గుడ్ న్యూస్. దాన్నే కదా మనం గుడ్ న్యూస్ అంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలాగే ఉంటావు అంటే అది గుడ్ న్యూస్ అవుతుందా? ఇప్పుడు ఒక వ్యక్తి అతని జీవితం సరిగ్గా లేదు, ఏదో అనారోగ్యం గుండా వెళ్తున్నాడు, నువ్వు అలాగే వెళ్తావు, నీ జీవితం ఎలాగే ఉంటుందంటే గుడ్ న్యూస్ అవుతుందా? గుడ్ న్యూస్ అని ఎందుకు అన్నాము అంటే, ఇప్పుడు హీలింగ్ స్కీమ్స్ ద్వారా మనం రీచ్ అవుట్కి వెళ్తున్నాము, అనేక మంది నిమిత్తం మనం ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా వాళ్ళు దాని నుంచి బయటకు వస్తారు. హల్లెలూయా. ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా వాళ్ళు బయటికి వస్తారు. అప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళు వింటారు. అర్థమవుతుందా? సువార్త అంటే ఒక జీవితం, అది ఎవరైనా సరే వాళ్ళ జీవితం ఎప్పుడు ఎన్నటికీ అలా ఉండబోదు అంటమే వాళ్ళకి శుభవార్త. అది శుభవార్త. హల్లెలూయా. సో ఈ సువార్త మీద మనకి సువార్త ప్రకటించడం అనేది మనుషుల ఆలోచన, సువార్త ప్రకటించడం అనేది దేవుని యొక్క ఆలోచన. అందరూ రక్షింపబడాలి. అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, దేవుని యొక్క గుండె ఎలా కొట్టుకుంటుందంటే తెలుసా? ఆత్మలు 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 అని కొట్టుకుంటుందంట. అంటే ఇది క్రైస్తవుడుగా మనకి ఉన్న మొదటి బాధ్యత. ఏం చేసినా ఏం చేయకపోయినా ఇది మన మొదటి బాధ్యత. సువార్త ప్రకటించాలి, అందరు రక్షింపబడాలి. ఇది దేవుని యొక్క ఆశ. అంటే దేవుడు మనల్ని ఊరికనే ఎన్నుకోలేదు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఇది చెప్పడానికి ఇష్టపడతాను. ఎప్పుడు మీ అందరూ ఈ యొక్క మాటలు వింటున్నారు అంటే ఏదో మీరు ఊరికనే వచ్చి చర్చ్లో కూర్చొని వినేయలేదు. దేవుడు మీ జీవితంలో ఏదో చేయాలనుకుంటున్నాడు, అందుకే మీరు అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని వింటున్నారు. హల్లెలూయా. ఎవ్వరు నేను చిన్నపిల్లోడు కదా, నేను ఇది కదా, అది కదా. దేవుడు నేను ఎన్నుకుంటే నువ్వు చిన్నపిల్లోడు అయినా పెద్దోడు అయినా నీ ద్వారా చేసే కార్యాలను చేస్తారు. హల్లెలూయా. నయమాన్ విషయంలో చెప్పింది చిన్నపిల్లే, కానీ కార్యం చాలా పెద్దది. హల్లెలూయా. నేను చిన్నపిల్లను కదా, నా యజమాని దగ్గరికి వెళ్ళి చెప్తే నా మాట వింటారా? లేదు. నువ్వు చిన్నపిల్ల అయినా దేవుడు నీకంటూ ఒక బాధ్యత చెప్పాడు, సువార్త ప్రకటించమని. ఆ బాధ్యత ప్రకటించడానికి మనం వెళ్తున్నప్పుడు ఇతరులు నువ్వు చాలా పెద్దగా కనిపిస్తావు. నాకు తెలిసి నయమాను ఆ యొక్క అనారోగ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకి ఎన్నెన్ని చేసి ఉంటాడో. హల్లెలూయా. చెప్పింది చిన్నపిల్ల కానీ కార్యం చాలా పెద్దది. చెప్పేది 4 మాటలే, కానీ ఆ మాటల వెనకాలన్న జీవం ఉంటుంది, లైఫ్. ఆ లైఫ్ అనేది ఆ అవతల వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. అది సువార్తకున్న శక్తి. సువార్తకున్న శక్తి ఏంటంటే మొదటిగా మన దగ్గర ఉన్నది నిత్య జీవం. హల్లెలూయా.
మన దగ్గర నిత్య జీవం ఉంది. మనం ఏం చేస్తున్నామంటే మనం వెళ్తున్న సువార్త ప్రకటించిన ప్రతిసారి ఏమవుతుంది అంటే ఆ నిత్య జీవాన్ని మనం ఇతరులకు ఇస్తున్నాం. ఆ లైఫ్ అప్పటి వరకు ఆయన జీవితంలో రేపో మాపో అనేటట్టు ఉన్నాడేమో, కానీ సువార్త ప్రకటించడానికి వెళ్తున్న ప్రతిసారి రేపో మాపో ఉన్న వాళ్ళందరినీ ర్యాప్చర్ వరకు మనం అలాగే పెడతాం. వాళ్ళని లేదు భయ్యా నువ్వు రేపో మాపో వెళ్ళడానికి లేవు, దేవుడు నీ జీవితంలో వేరేగా ఆలోచిస్తున్నాడు, ఇదిగో నా దగ్గర ఒక జీవం ఉంది, ఆ జీవాన్ని నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. సువార్త ప్రకటించడం అంటే ఒకటి గుర్తుపెట్టేసుకోండి, ఏంటి అంటే నిత్య జీవాన్ని ఇస్తున్నట్టు మనం. నీకు అర్థమవుతుంది అంటే దేవుడు నిన్ను నన్ను నిత్య జీవం ఇవ్వడానికి పెట్టాడు ఈ లోకంలో. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క నిత్య జీవం అనేది మన ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే 2020 సంవత్సరాల కిందట ఆ నిత్య జీవం మనకిచ్చాడు దేవుడు. ఆ నిత్య జీవాన్ని మనము సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇతరులకు ఆ యొక్క నిత్య జీవాన్ని మనం పరిచయం చేస్తున్నాం. ఒక్కసారి నేను నిత్య జీవం పొందేసుకున్నాను అనుకోండి, శ్రమలు వస్తాయి ఆల్వేస్లీ, కానీ పౌల్లాగా లాస్ట్కో మాట అంటే మనం నా పరుగు కడముట్టించితిని. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట ఎంతమంది కనంలో ఉందండి? నాకైతే అది చరిచి చెప్పాలనిపిస్తుంది. నాకు అది చరిచి చెప్పాలంటే ముందు మనం ఆ గ్రౌండ్ వర్క్ చేయాలి కదా. వాళ్ళు ఇంకో మాట అంటారు, ద నెసెసిటీ ఈజ్ లెయిడ్ అపాన్ మీ. సువార్త ప్రకటించే ఒక బాధ్యత నా ఒక్కడి మీదే ఉన్నట్టున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అంటే సువార్త ప్రకటించడం అనేది ఒక బాధ్యతగా తీసుకోవాలి. నేను ఎప్పుడు ఈ మాట చెప్పడానికి ఇష్టపడతాను. ఒక కూలోడు లాగా మనం ఉండాలి. దేవుని ఒక పని చేస్తున్నప్పుడు ఒక కూలోడు పొద్దున్న నుంచి సాయంత్రం వచ్చే ఒక కూలి పని కోసం ఎలా అయితే పని చేస్తాడో అలా మనం పని చేయాలి. అలా పని చేస్తేనే మనం సరైన రిజల్ట్ చూడగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అది మన వ్యక్తిగత బాధ్యత. అంటే అఫ్కోర్స్ సువార్త ప్రకటించడం అనేది సంఘం యొక్క బాధ్యత, కానీ వ్యక్తిగతంగా వచ్చేసరికి అది నీ బాధ్యత. పౌలు గారు అదే అంటారు, సంఘంగా ప్రార్థన చేసింది, సంఘంగా అన్నీ చేశారు, కానీ వ్యక్తిగతంగా పౌలు గారు ఏమంటారంటే ద నెసెసిటీ ఈజ్ లెయిడ్ అపాన్ మీ. సువార్త ప్రకటించే ఒక బాధ్యత నా మీద ఉంది అన్నారు పౌలు. సంఘం మీద ఉంది, సంఘం మీద ఉంది. అలాగే సంఘం పౌలు ఏమన్నారు, నా మీద ఉంది. ద నెసెసిటీ ఈజ్ లెయిడ్ అపాన్ మీ. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే, ఇందులో మొదటి స్టెప్ ఏంటి అంటే మనం సువార్త ప్రకటిస్తున్నాము, కానీ మొదటిగా మనం ఎవరి సాయంతో చేయగలుగుతాం? సో మొదటిగా బీ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్. మొదటిగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అంటే ఇంట్లో మోకాల మీద స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? మోకాల మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఐడియాస్ ఇస్తాడు. అంటే ఇలా వెళ్ళొచ్చు, ఈ విధంగా మనం సువార్త ప్రకటించవచ్చు అనే ఒక ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆత్మతో నింపబడడం అనేది చాలా 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 ప్రాముఖ్యం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మక సహాయంతో మనం బయటికి వెళ్తామో సువార్త ప్రకటించడానికి, గట్టి చెప్పగలితే ఏంటి అంటే మనల్ని నాపే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేదు. పొలిటీషియన్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, ఎవరైనా. ఎందుకంటే నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఒక్కడ వెళ్ళట్లే, నీతో పాటు పరలోక రాజ్యం వస్తుంది. నీతో పాటు పరలోక రాజ్యం వస్తుంది. హల్లెలూయా. సో మొదటిగా ఏం చేయాలి? మనం ఆత్మతో నింపబడాలి. ఆత్మ యొక్క సహాయం మనకు ఉండాలి. ఆత్మ యొక్క సహాయం మనకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్క నడిపింపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా. సో మొదటిగా ఆత్మతో నింపబడాలి. సరే, రెండోదిగా ఏంటి అంటే ఈ యొక్క సువార్త అనేది మనకు అర్థం అవ్వాలి. ముందు నేను ఇందాక ఏం చెప్పాను, సువార్త అనేది ఏంటి అంటే అతని యొక్క జీవితం మరి ఎన్నడూ ఒకటే రీతిగా ఉండబోదు, మార్పులు వస్తాయి ఖచ్చితంగా. హల్లెలూయా. హల్లెలూయా.
ఇంత మార్పు అనేది మొదటిగా ఏంటి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, మనం స్వస్థపరుస్తామా? మనం స్వస్థపరచగలుగుతామా? ఖచ్చితంగా మనం స్వస్థపరచగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం వెళ్తాం, స్వస్థపరుస్తాం. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి, ఏళ్ళ నుంచి ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు. మనం వెళ్ళి వాక్య ప్రకటించినప్పుడు ఏమైంది, సువార్త ప్రకటించినప్పుడు ఏమైంది, వ్యక్తి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఏమైంది అంటే, ఆ వ్యక్తి ఆ యొక్క సమస్యల నుంచి బయటకు వచ్చాడు. అది సువార్త కాదా ఆయనకి? అది గుడ్ న్యూస్ కాదా? గుడ్ న్యూసే కదా, ఆల్వేస్లీ కదా, అది గుడ్ న్యూస్. సో ఆ యొక్క సువార్త అంటే ఏంటి అనేది మనకు ముందుకు తెలియాలి. మొదటిగా నాకు తెలిసింది, సువార్త అంటే ఇట్స్ గాడ్స్ పవర్, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జీవం మనకి ఇవ్వడమే. హల్లెలూయా. దేవుని యొక్క జీవం మనము ఇవ్వడమే. హల్లెలూయా. సో సువార్త, గుడ్ న్యూస్ అంటే దీని మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు నేను ఒక్కడనే వెళ్తున్నాను అనుకోకండి. మీరు ఫౌండేషన్ స్కూల్లో కరెక్ట్గా చదివితే ఫౌండేషన్లో ఒక మాట ఉంటుంది, దాంట్లో ఏంటి అంటే, మనం ఒక్కరమే వెళ్ళట్లే, దేవుని యొక్క రాజ్యం అంతా కూడా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో నిన్ను మీకు నేసేయాలి ఈరోజు అనేసి అంటే చూతలు వెనకాల నించుంటే. హల్లెలూయా. సో సో సెకండ్ ఏంటి అండి, దీని మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి, సువార్త అంటే ఏంటి అనేది. మూడో పాయింట్ చూద్దాం మనం. సో సువార్త అనేది మనం కరెక్ట్గా చెప్పాలి. హల్లెలూయా. ఎక్స్ప్లెయిన్ ద గాస్పెల్. కరెక్ట్గా మనం సువార్తని అంటే అన్న ఈశ్వరుని ప్రేమిస్తున్నారన్న అంటే ప్రతి ఒక్కటి బిట్ టు బిట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కరెక్ట్గా చెప్పగలగాలి. హల్లెలూయా. కరెక్ట్గా చెప్పగలగాలంటే ముందు మనకి ఏం చేయాలి, దాని గురించి తెలియాలి. ఇప్పుడు ఫోన్ మీ దగ్గర ఉంది, అది ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే మీరు యూజ్ చేస్తారా? యూజ్ చేయలేం కదా. సో మనం ముందు సువార్త కరెక్ట్గా చెప్పగలగాలి అంటే దాని మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాని గురించి తెలియకుండా, దాని గురించి నువ్వు ప్రిపేర్ అవ్వకుండా నేను బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానంటే అఫ్కోర్స్ పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా గైడ్ చేస్తాడు. కానీ తెలుసుకొని వెళ్తే ఇంకా ప్రభావవంతంగా చేయగలుగుతాము. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఏదైనా పని చేస్తున్నప్పుడు అది బాగానే చేస్తాము, కానీ తెలుసుకొని చేస్తుంటే బాగుండేది కదా అని చాలాసార్లు అనిపించుంటుంది కదా అందరికీ. అందుకే ఏదైనా ముందు ప్రిపరేషన్ అనేది ఉండాలి, సిద్ధపాటు అనేది ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దాని గురించి మనం పూర్తి అవగాహన ఉండాలి, దాని గురించి మనం మంచిగా చెప్పగలగాలి. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాము, ఆ వ్యక్తి ఏవో డిప్రెషన్లో ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్లో ఉన్నాడు. ఆ డిప్రెషన్లో నుంచి మనం బయటికి తీసుకురాగలుగుతామా? మనం తీసుకురాగలుగుతాం. హల్లెలూయా. ఎందుకంటే మనలో ఉన్నది సెకండ్ పాయింట్ ఏంటి, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడ్డాము. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పెంతెకోస్తు దినమందున శిష్యులందరూ మేడ మీద ఉన్నారంట. అంటే దానికి ముందు శిష్యులందరూ భయపడతా ఉన్నారు, ఎవరు వచ్చి ఎవరు చంపేస్తారో తెలియదు, సౌలేమో డిఫరెంట్ ప్లాన్స్ వేస్తున్నాడు క్రైస్తవులను హింసించడానికి. కానీ ఆ రోజున, ఏ రోజైతే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వాళ్ళ మీద దిగి వచ్చాడో, దాని నెక్స్ట్ డే ఏమైంది తెలుసా, పేతురు 5,000 మంది రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ఇంపార్టెంట్ మనం పరిశుద్ధాత్మ నింపబడ్డం ఎవ్రీ డే. పాస్టర్ సాగర్ ఏమంటారంటే, పరిశుద్ధాత్మ నింపబడ్డం ఫీల్ అవ్వడం అంటే నాకు ఏంటో తెలియదు అనేసి అంటారు. హల్లెలూయా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే మనము మనలో ఉన్న ఆత్మను రగిలిస్తూ ఉండాలి, రగిలిస్తూ ఉండాలి. ఎప్పుడు రగిలింపబడుతుందంటే భాషలో ప్రార్థన చేసినప్పుడు, వాక్యం మనం ధ్యానించినప్పుడు. హల్లెలూయా. ఇది మనం ఎప్పుడైతే చేయగలుగుతామో యు ఆర్ ద ఛాంపియన్. హల్లెలూయా. మనము ఛాంపియన్. సువార్త ప్రకటించడంలో ఇంకా నీకంటే బాగా సువార్త ఎవరు ప్రకటించలేరు. హల్లెలూయా. అందుకే మొదటిగా ఆత్మతో మనం ప్రతిరోజు మనలో ఉన్న ఆత్మకి మనం పెట్రోల్ పోస్తూ ఉండాలి. పెట్రోల్ ఉంటే బండి నడుస్తుంది. మనము అంతే, మనలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, అప్పుడే మనం నడుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆత్మతో నింపబడాలి, సువార్త గురించి ఇంకా అధికంగా తెలియాలి. హల్లెలూయా. నాలుగోది ఏంటంటే, మనం సువార్త ప్రకటిస్తున్నాము, అన్నీ చేసేస్తున్నాము. నాలుగోది ఏంటి అంటే వాళ్ళని సాల్వేషన్, రక్షణలోకి నడిపించాలి. హల్లెలూయా.
రక్షణలో నడిపించడం అంటే నేను మొదటిగా ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పాను, మనలో నిత్య జీవం ఉంది, ఆ నిత్య జీవాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి. హల్లెలూయా. మనలో ఉంది నిత్య జీవం, ఆ నిత్య జీవం మనం వాళ్ళకి ఇవ్వాలి, రక్షణను నడిపించాలి. యేసు ప్రభువే వాళ్ళ యొక్క సొంత రక్షకుడు అని వాళ్ళు అంగీకరించేలా వాళ్ళని మనం చేయాలి. ఈ కన్ఫెషన్ ఎప్పుడైతే వాళ్ళు నోటితో ఒప్పుకుంటారో, మీ అందరికీ తెలుసు కదా, మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని యొక్క సొంత రక్షకుడు ప్రభువు మనం నోటితో ఒప్పుకుంటామో రక్షింపబడ్డాము. అలాగే వాళ్ళు కూడా యేసు ప్రభువే వాళ్ళ యొక్క సొంత రక్షకుడు, నిజ దేవుడు అని వాళ్ళ నోటితో ఒప్పుకునేలా నువ్వు చేయాలి. నువ్వు చేయాలి అంటే పైన 3 పాయింట్లు నువ్వు ఫాలో అవ్వాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడాలి, సువార్త మీద పూర్తి అవగాహన నీకు ఉండాలి. హల్లెలూయా. ఓకే, సో నేను చెప్పిన 4 పాయింట్స్ గుర్తున్నాయి కదా. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫిల్ విత్ ద సీరియస్లీ? జస్ట్ ఫస్ట్ పాయింట్, బీ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. అంటే ఇది లేకుండా మన సువార్త ప్రకటించడం అసాధ్యం. సెకండ్, హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్. సువార్త మీద పూర్తి అవగాహన మనకు ఉండాలి. థర్డ్, ఎక్స్ప్లెయిన్ ద గాస్పెల్. సువార్తని సరిగ్గా చెప్పలేదు, కంగారు పడుతూ వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు భయం మనలో ఎప్పుడు ఉండదు తెలుసా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు. హల్లెలూయా. నువ్వు ఇంట్లో ప్రార్థన చేసావా? అస్సలు భయపడవు. ప్రార్థన చేయకుండా వెళ్ళావా? ఖచ్చితంగా భయపడతావు, ఎందుకంటే అది మేము చూసాం. ఫోర్త్, వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో మళ్ళా ధ్యానించండి. అయ్యగారు క్రైస్ట్ ఎంబసీ గ్రూప్లో పెట్టారు, దయచేసి మళ్ళీ దాన్ని ధ్యానించండి. నాకు ఇప్పుడు అనిపించింది మళ్ళీ ఒకసారి మెడిటేట్ చేయాలి అని. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ సార్ ఫర్ ది ఆపర్చునిటీ. హల్లెలూయా. హీలింగ్ సీడ్స్ 4 minutes, just 4 minutes. సో మనకి 4 పీలు తెలుసు కదండి హీలింగ్ సీమ్స్వి. మొదటిగా మాట్లాడుకునేది ప్రార్థన. సో బయటికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, హీలింగ్ సీమ్స్ గురించి చెప్పాలి, ఇతరులను స్వస్థపరచాలి అంటే ముందు మనం ప్రార్థన చేయాలి. సంఘంగా మనం ప్రార్థన చేస్తున్నాం, వ్యక్తిగతంగా కూడా పౌలు గారు చెప్పినట్టు ద నెసెసిటీ ఈజ్ లేడ్ అపాన్ యూ. ద నెసెసిటీ ఈజ్ లేడ్. వ్యక్తిగతంగా బాధ్యత, సువార్త ప్రకటించే బాధ్యత నీ మీద, నా మీద, మీ మీద ఉంది. హల్లెలూయా. రెండోది పార్ట్నర్షిప్. అంటే ఈ హీలింగ్ స్ట్రీమ్స్ నిమిత్తము మనం ఇంత ప్లగ్ చేసాం, మనం అందరం ప్లగ్ చేసాం కదా, నేను ఇంత ఇస్తాను అని మనం ప్లగ్ చేసుకున్నాం కదా. సో మనం ఖచ్చితంగా ఇవ్వాలి. మనం టెస్టిమనీస్ విన్నాం కదా, ఒక పార్ట్నర్షిప్, ఒక ఆయన పార్ట్నర్షిప్ చేశారు, కానీ అతని కొడుకు జీవితంలో అతను చూసిన ఆ యొక్క మిరాకిల్ చూశారు కదా. అంటే ఇవ్వడం వల్ల కూడా అటువంటి జరుగుతాయి. ఇవ్వడం వల్ల, ఇప్పుడు నువ్వు ఇవ్వడం వల్లే కదా ఇతరులు ఆరోగ్యం పొందుకుంటున్నారు అంటే ఆ యొక్క సేమ్ గ్రేస్ మన మీద కూడా ఉంటుంది, ఆ యొక్క సేమ్ కృప మన మీద కూడా ఉంటుంది. ఇప్పుడు ఇతరుల గురించి సంఘంగా మనం ప్రార్థన చేస్తున్నాం, సంఘము మనం కూడా బలపడుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సో మూడోది ప్రిపేరింగ్ ప్లేసెస్. హల్లెలూయా. ప్రిపేరింగ్ ప్లేసెస్ అంటే మనం హీలింగ్స్ నుంచి పబ్లిసిటీ చేయడానికి వెళ్తున్నాం. అప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే స్థలాన్ని సిద్ధపరుస్తున్నాం. హల్లెలూయా. స్థలాన్ని సిద్ధపరుస్తున్నాము అంటే మనం వెళ్తున్నాము, హీలింగ్ సిమ్స్ గురించి మనం చెప్పి ఏం చేస్తున్నాము అంటే వాళ్ళ గృహము లేదా ఎక్కడ మనకి క్రూసేడ్కి ఛాన్స్ ఇచ్చినా సరే మనం ఏం చేస్తున్నాం అంటే స్థలాన్ని సిద్ధపరుస్తున్నాము. హల్లెలూయా. సో ఫోర్త్, నాలుగోది పబ్లిసిటీ. పబ్లిసిటీ ప్రిపేరింగ్ ప్లేసెస్ అనేది, ఈ ప్రిపేరింగ్ ప్లేస్ ఎప్పుడు వస్తుందంటే పబ్లిసిటీ అవుతున్నప్పుడు. హల్లెలూయా. మనం హీలింగ్ స్ట్రీమ్స్ గురించి చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎవరైనా అంటారు మాకు రూమ్లో పెట్టండి అన్నట్టుగా వాళ్ళు అనేసి అంటారు. సో అది పబ్లిసిటీ. ప్రిపేరింగ్ ప్లేసెస్ ఏంటి అంటే అక్కడ మనం ఒక స్థలం సిద్ధపరుస్తున్నాము. దేని నిమిత్తం అంటే హీలింగ్ స్ట్రీమ్స్ నిమిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ పాస్టర్ సార్ ఫర్ ది ఆపర్చునిటీ.